శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 25, 2024. సాకార బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అడుగడుగున శ్రీమతాన్ని అనుసరించడమే అత్యంత ఉన్నతమైన చార్ట్. ఏ పిల్లలకు శ్రీమతంపై గౌరవం ఉంటుందో వారు మురళి తప్పకుండా చదువుతారు. ప్రశ్న: ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్నను ఎవ్వరూ అడగలేరు. జవాబు: మీరు రాజీ ఖుషీగా ఉన్నారా అని ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా రాజీగానే ఉన్నామని అంటారు. పరబ్రహ్మంలో ఉండే తండ్రిని గురించి చింత ఉండేది, వారు లభించారు, ఇక ఏ విషయాన్ని గురించి చింతించాలి? మీకు జబ్బు చేసినా మేము రాజీ ఖుషీగానే ఉన్నామని చెప్తారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయంలోనూ చింత ఉండదు. వీరిపై మాయ దాడి జరిగిందని తండ్రి గమనించినప్పుడు పిల్లలు రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: డెడ్ సైలెన్స్ అనగా సంపూర్ణ నిశ్శబ్దాన్ని అనుభవం చేసే సత్యమైన ఆత్మిక యాత్ర చేయాలి. హంసో మంత్రమును సదా గుర్తుంచుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు. రెండవది, మనస వాచ కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికంలో ఎలాంటి అపవిత్రత ఉండరాదు. అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతాన్ని గౌరవించాలి. వరదానము: నిరహంకారత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖమునిచ్చే సుఖదేవ సుఖస్వరూప భవ. వివరణ: మహానాత్మలైన మీ గుర్తు నిరహంకారత. ఎంత నిరహంకారులుగా అవుతారో అంత సర్వుల ద్వారా గౌరవం ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారు అందరికీ సుఖమునిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అది సుఖమునిచ్చేదిగా ఉంటుంది. కనుక ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు సుఖాన్ని అనుభూతి చేయాలి. అందుకే బ్రాహ్మణాత్మలైన మీకు సుఖసాగరుని పిల్లలు, సుఖస్వరూపులు, సుఖదేవులు అని మహిమ ఉంది. కనుక అందరికీ సుఖాన్నిస్తూ సుఖం తీసుకుంటూ నడవండి. ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా మీరు తీసుకోరాదు. స్లోగన్: ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానీలు. అచ్చా, ఓం శాంతి.